మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీస్సులు. ప్రభునందు ప్రియ సహోదరులారా, సహోదరులారా, బాగున్నారా? ఈరోజు మరొక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక సందేశంతో మీ ముందుకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు కృపనిచ్చాడు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. రండి, ఈ వాక్యాన్ని చదువుకొని మనము ముందుకెళ్ళిపోదండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదువుకొని మనం ముందుకెళ్ళిపోదాము. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడే ఉండునట్లు నీకును తోడే ఉందును, ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేను వారి ఎదుట నిన్ను గొప్ప చేయుదును అన్న ఈ మాట నేను చదివినప్పుడు నిజమే అనిపించింది. ఎందుకు ఆ మాట అనగలిగాడు అంటే, యెహోషువను ఎందుకు దేవుడు గొప్ప చేయాల్సి వచ్చింది? ఒక విధంగా చెప్పాలంటే, మోషే కంటే కూడా ఒకానొక టైంలో మరి యెహోషువ గారే ఎక్కువగా కొన్ని కార్యాలు బలంగా చేసినట్లుగా మనము యెహోషువ గ్రంథం మనం చూడగలుగుతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవునా కదా? గురువు గారి కంటే కూడా శిష్యుడు చాలా కార్యాలు చేసినట్లుగా మనము యెహోషువ గ్రంథంలో మనము చూడొచ్చు. ఎందుకంటే నేను భయపడుతూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో చెబుతాడు, నువ్వు దిగులు పడొద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, జడియొద్దు, ఖచ్చితంగా నేను నీకు తోడే ఉంటాను, నీ ఎదుట ఏ మనుషుడు నిలవనేరడు అని చెప్పేసి యెహోషువతో తొలి అధ్యాయంలోనే మాట్లాడతాడు. అయినా సరే ఎక్కడో కొంత ఇతనికి కొంచెం భయం. పాపం, నేను మోషే గారి కంటే నేను ఎక్కువగా పరిపాలన చేయగలుగుతానా, లేదా వీళ్ళు నేను నడిపించగలుగుతానా కనాను దేశానికని కొంచెం ఆందోళన ఉన్నాడు యెహోషువ. ఈరోజు మనం కూడా సేవకులుగా ఉన్నాం. మనం కూడా ఒక్కోసారి దేవుడు ఒకప్పుడు సంఘం లేకపోతే మనకి ప్రార్థన చేసినప్పుడు 2-3 సంఘాలు ఇచ్చాడు. వీటిని మనం నడుపుకోగలుగుతామా లేదా? మన దగ్గర తయారైనటువంటి వ్యక్తులు మన చేతి కింద అందుబాటులో ఉండి చెప్పిన మాటకు లోబడతారా లేదా? ఈ సంఘం పరిస్థితి ఏమైందో, ఈ బిడ్డల పరిస్థితి ఏమైందో అని ఒక్కోసారి మనం కూడా సేవకులుగా ఉన్నటువంటి కొంతమంది ఆలోచన కూడా ఇలానే ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోషువని ఎలాగైతే గొప్ప చేస్తాడో మనలను కూడా దేవుడు గొప్ప చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధ మనస్సు కలిగిన వాడేనట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, సిద్ధ మనస్సు కలిగిన వాడని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. అసలు ఎందుకు యెహోషువని అంతగా దేవుడు గొప్ప చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఈయన ఇశ్రాయేల్ జనాంగం మీదకి నాయకుడిగా నియమించక ముందే ఆ గుడారములో యెహోషువకి పరిచారకుడిగా ఉన్నప్పుడు, ఆ గుడారంలో మోషేకి యెహోషువ పరిచారకుడిగా ఉన్నప్పుడు, ఆ గుడారంలో మోషే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ యెహోషువ గుడారంలో నుంచి బయటికి రాలేదంట. నిర్గమాకాండంలో ఆ మాటలు మనకి తారసపడతాయి కదా. అంటే కనిపెట్టుకున్నాడు. అందుకని చివరిలో అంటాడు, నేను ఎవరు నీకు అభిషేకించాలి అని మోషే అన్నప్పుడు, నా ఆత్మను పొందుకున్నాడు, జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు, ఇదిగో నీ పరిచారకుడు అయిన మోషే ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, నువ్వు అతని మీద చేతులు ఉంచు అంటాడు. ఇంకెవరు లేరు, నాకు ఎవరు తగల్లా, మిరియమ్మ కానీ అహరోను కానీ నాకు వీళ్ళెవరు తారసపడలా, అతని మీద చేతులు ఉంచు అంటాడు. అంటే వెతికాడు దేవుడు, అంటే కనిపెట్టుకున్నాడు యెహోషువ. అందుకని దేవుడు గొప్ప చేయడానికి మొదలుపెట్టాడు. రెండవదిగా ఆయనంట యెహోషువ గ్రంథము 14వ అధ్యాయంలో ఉంటుంది, నిండు మనసుతో నేను యెహోవాను అనుసరించాను అంటాడు. నిండు మనసు, పరిపూర్ణ మనసు. ఏమండి, ఇక అందులో ఎలాంటి వెలితి లేదు, ఎక్కడా కూడా ఎలాంటి ఢోకా లేదు. ఎందుకు గొప్ప చేయడానికి దేవుడు పూనుకున్నాడు ఒక వ్యక్తిని అంటే, ఆషామాషిగా దేవుడు అంత ఈజీగా ముందుకు రాడు. ఒక వ్యక్తిలో దేవుడు కోరుకున్న లక్షణాలు, ఒక వ్యక్తిలో దేవుడు అనుకున్నటువంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు, అంటే ఆయన చిత్తాన్ని వెతకడం కానీ, ఆయన ఇష్టాన్ని వెతకడం కానీ ఇట్లా చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని గొప్ప చేయకుండా ఉండలేడు. ఆయన బలహీనత ఏంటంటే, ఎవరన్నా ఆయన మీద ఆనుకొని, ఎవరన్నా ఆయన చిత్తాన్ని నెరవేర్చే విషయంలో పూనుకొని, ఎవరన్నా ఆయన పరలోకంలో కలిగిన ఆశలు ఈ భూలోకంలో నెరవేర్చాలని ఒక వ్యక్తి పూనుకుంటే ఆయన బలహీనత ఏంటో తెలుసా? ఇక ఆ వ్యక్తిని కూడా దేవుడు హెచ్చించకుండా ఉండలేడు. హల్లెలూయా, హెచ్చించకుండా ఉండలేడు. అలాంటి లక్షణాలు పుష్కలంగా యెహోషువలో దేవునికి కనబడ్డాయి కాబట్టే ఇశ్రాయేలుతో నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను నేను అని చెప్పేసి ఇక్కడ యెహోషువతో ఈ 3వ అధ్యాయంలో స్పష్టంగా మరి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరులారా, పరిచారకులారా, సహకారులారా, విశ్వాసులారా, సేవకులారా, మనకు కూడా ఈ వాగ్దానం, మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. తెలుసా మీకు? మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. మనం కూడా యెహోషువలాగా కనిపెట్టుకుంటూ
మనకిచ్చిన మందిరమైన గుడారము, నిండు మనసుతో మనం కూడా ఆయన్ని అనుసరించినప్పుడు అర్థమవుతుందా? దేవుని చిత్తం చేసే విషయంలో, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే విషయంలో, దేవుని మీద ఆనుకునే విషయంలో, దేవుని పని అంటే ఒక బాధ్యతగా స్వీకరించేటువంటి ఆ సమయంలో, ఆ పరిస్థితులను బట్టి ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ఒక మోషేనే కాదు, ఒక యెహోషువనే కాదు, ఒక ఏలియానే కాదు, ఒక ఎలీషానే కాదు, నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన గొప్ప చేయ మొదలు పెడతాడు. ఆమేన్. నువ్వు ఉంటున్నటువంటి సమాజంలో, నువ్వు ఉంటున్నటువంటి అన్య సమాజంలో, ఇప్పుడు నీ పరిస్థితి కొంచెం అటు ఇటుగా గాలికి ఊగే రెమ్మలాగా అటు ఇటుగా ఊగిసలాడొచ్చు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, భవిష్యత్తులో నేను ఒక గొప్ప జనాంగంగా, నేను భవిష్యత్తులో ఒక గొప్ప నాయకునిగా దేవుడు నిలవబెట్టబోతూ ఉన్నాడు. ఇది నమ్మితే నువ్వు దేవునికి బిగ్గరగా నువ్వు స్తోత్రం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నా దేవుడు నమ్మదగిన వాడు, చేస్తాడల్లా. అంటే దేవునికి అనుగుణంగా నడవాలి, దేవునికి అందుబాటులోకి రావాలి, ప్రార్థన ద్వారా, ఆత్మల రక్షణ భారం ద్వారా, సంఘ క్షేమాభివృద్ధి విషయంలో నా వంతు నేను ఎలా తోడ్పాటు అందించగలుగుతానా, నేను ఎంతవరకు దేవునికి అందుబాటులో ఉండి దేవుడు ఇచ్చిన ఉపదేశాన్ని బిడ్డలకు చెప్పగలుగుతానా అని నువ్వు ఎప్పుడైతే అనుకోని దేవునికి కనుసనలో దేవునికి అందుబాటులోకి వస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. ఖచ్చితంగా నిన్ను దేవుడు గొప్ప చేయడం మొదలు పెడతాడు. కాబట్టి ప్రభువునందు ద్వారా ఈ మాటను తీసుకొని మనం కూడా దేవుని కృపను బట్టి ముందుకెళ్ళిపోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.